ఏమిటో వైట్ రైస్ చూస్తుంది, ఏం రెసిపీ అయి ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట. స్పెషల్గా అందరూ ఇలా చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నేను చేసే విధానాన్ని చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఇక్కడ అన్నిటితో పాటు చూసారు కదా, ఊరమిరగాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, మిరియాలు స్పెషల్ అండి ఇందులో. జీలకర్ర, పల్లుల్లి అండ్ శనగపప్పు అన్నీ వేస్తుంటాం కదా దినుసులు. ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసినాక పచ్చిమిర్చి కూడా వీటితో పాటు ఈక్వల్గా వేసిస్తాను. అప్పుడే ఇది ఈ విధంగా చూసారా వేగిపోతుంది అనమాట. పచ్చిమిర్చి మంటే ఉండకుండా బాగుంటుంది. తర్వాత కరివేపాకు, లాస్ట్కి ఈ విధంగా ఊరమిరపకాయ, ఎండుమిరపకాయ యాడ్ చేస్తాను. ఇందులోనే ఉప్పు, పసుపు అండ్ ఇంగువ కూడా యాడ్ చేసేస్తాను అనమాట. ఇంగువ క్లిప్ మిస్ అయిందే, మీరు యాడ్ చేసేసుకోండి, ఓకేనా? సో లెమన్ రైస్లోకి తాలింపు నేను ఈ విధంగా వేస్తానన్నమాట. చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకోగానే అప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈక్వల్గా ఉంటాయి. లేకపోతే జీడిపప్పు మాడిపోతాయండి. ఇలా అయితే క్రిస్పీగా బాగుంటాయి. సో తర్వాత ఇందులోకి మాకు నిమ్మకాయలు అన్నమాట. సో మా రైస్ బ్లాక్గా ఉన్నాయండి అనుకోవచ్చండి. ఇవి స్వచ్ఛందంగా మా మామగారు పండించినటువంటి రైస్ అన్నమాట. సో మేము పాలిష్ ఎక్కువగా పెట్టించము, ముడి బియ్యం లాగా పెట్టిస్తాం అనమాట. సో మొత్తం వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడంతా ట్రెండ్ అయిపోయింది కదా 2 మినిట్స్లోనే ఫుడ్ రెసిపీస్ చేసేయటము. సో ఈ విధంగా నా స్టైల్ అనమాట. చూసారు కదా, మిర్చి, పచ్చిమిర్చి, ఊరమిరకాయ అండ్ మిరియము, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మా పెద్దబాబుకి అయితే ఇందులో వేసే పప్పులు, అదేనండి వేరుశనగ పప్పులు అంటే చాలా ఇష్టం. సో ఖచ్చితంగా వారంలో 2 సార్లు నేను లెమన్ రైస్ చేస్తాను. ఉంటే క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరండి, సహజంగా చెప్పే డైలాగే నేను, అందుకే యాడ్ చేయలేదు. ఫైనల్గా లెమన్ రైస్ నచ్చిందా మీకు? అయితే ఫాలో అయ్యి లైక్ చేయండి.